పుల్వామా ఘటనకు సంబంధించి సామాజిక కోణంతో పాటు విషయ పరిజ్ఞాన నిమిత్తం కాంపిటేటివ్ ఓరియంటేషన్ భాగంగా ఈ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా వీడియో రూపొందించడం జరుగుతుంది. అయితే పుల్వామా ఘటన అనేది జమ్మూ నుంచి కాశ్మీర్కి వెళ్ళే మార్గమధ్యంలో ఉన్నటువంటి అవంతిపూర్ టౌన్ లేత్పూర్ గ్రామం వద్ద జరిగినటువంటి దుర్ఘటన. అవంతిపూర్ టౌన్ లేత్పూర్ గ్రామం వద్ద జరిగినటువంటి దుర్ఘటన. సిఆర్పిఎఫ్ జవాన్లపై ఈ ఘటన జరిగింది. సిఆర్పిఎఫ్ జవాన్లు 40 మంది చనిపోవడం జరిగింది. ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఉపయోగించి ఆత్మాహుతి దాడి చేయడంతో ఈ 40 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించడం జరిగింది. గత 20 సంవత్సరాల్లో ఇది అతిపెద్ద దుర్ఘటన. ఫిబ్రవరి 14, 2019 రోజున ఈ దాడి జరిగింది. సిఆర్పిఎఫ్ అబ్రివేషన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లకు సంబంధించి ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో బక్షీ స్టేడియం వార్తల్లో నిలిచింది. బక్షీ స్టేడియం కాశ్మీర్లో ఉన్నటువంటి బక్షీ స్టేడియంలో బస నిమిత్తం వెళ్తున్నటువంటి ఈ సిఆర్పిఎఫ్ క్యాంప్ నిమిత్తం వెళ్తున్నటువంటి జవాన్లపై ఈ దాడి జరిగింది. ఈ బక్షీ స్టేడియం అనేది కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక స్టేడియం. అదేవిధంగా NH-44 కూడా వార్తల్లో నిలిచింది. NH-44 భారత్లో ఉన్నటువంటి అతిపెద్ద నేషనల్ హైవే. ఇది జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి అతిపెద్ద హైవే. అయితే ఈ ఘటన జరిగింది NH-44 మీదనే కాబట్టి ఇది కూడా వార్తల్లో నిలిచింది. అదేవిధంగా MFN మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే పదం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తూ WTO MFN నుంచి ఈ పాకిస్తాన్ని ఆ లిస్ట్ నుంచి తొలగించింది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ లిస్ట్లో ఉన్నటువంటి దేశాలు పూర్తిగా స్వేచ్ఛ వాణిజ్య వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లిస్ట్ నుంచి తీసి స్క్రాప్ లిస్ట్లో పెట్టింది కాబట్టి ఇప్పుడు ఈ పాకిస్తాన్కి దౌత్యపరమైన ఆంక్షలు భారత్ విధించడానికి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి వచ్చేటటువంటి దిగుమతులపై ఎక్కువ సుంకాలు విధించడానికి అవకాశం ఉంటుంది. వాటిని దౌత్యపరంగా వ్యాపార నిమిత్తం దెబ్బతీయడానికి భారత్కు ఒక గొప్ప అవకాశం లభించింది. ఈ దాడి జరిగిన నిమిత్తం వెంటనే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తామే ఈ దాడి చేసామని ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఇది పాకిస్తాన్ కేంద్రంగా భారత్లో ఉగ్రవాద చర్యల్ని ప్రేరేపిస్తున్నటువంటి ఒక ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్సీ. ఇది కాశ్మీర్ని పాక్లో విలీనం చేయడంలో భాగంగా ఒక ఏర్పాటువాద భావాజాలాన్ని ప్రేరేపిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్. ఇంకా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఈ పుల్వామా ఘటన ఏదైతుందో ఈ పుల్వామా జిల్లాకి ఆనంద కాశ్మీర్గా కూడా పేరుంది. అదేవిధంగా పాలకు కాశ్మీర్లోనే పాలు అత్యధికంగా ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రాంతం కాబట్టి ఇది పాలకు కూడా నిలయంగా ఉన్నటువంటి పుల్వామా జిల్లా. సో ఇది పుల్వామాకు సంబంధించిన ఘటనకు సంబంధించిన విషయాలు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆర్టికల్ 370కి సంబంధించిన విషయాలు, కాశ్మీర్ విలీనం సంబంధించిన విషయాలను తీసుకొచ్చే కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల పాకిస్తాన్కు వచ్చేటువంటి ప్రధాన ఉపయోగం ఎత్తైన ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాల వైపు, అంటే కాశ్మీర్ ఎత్తైన ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని భారత్ యొక్క మిగతా విషయాలపై చర్యలపై సైనిక చర్యలపై తాము ఆధిపత్యం సాధించవచ్చు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి ప్రధాన సంఘటన. దాంట్లో భాగంగా కాశ్మీర్ని ఆక్యుపై చేయడానికి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే 1947 కావచ్చు, 1965 కావచ్చు, 1971 కావచ్చు, 1999 కావచ్చు, ఈ 4 విషయాల్లో కూడా దాదాపుగా భారత్ యొక్క ప్రాబల్యం, భారత్ యొక్క సైనిక శక్తి పాకిస్తాన్కు తెలియని కాదు. వాళ్ళు ఆ స్థాయిలో దాడికి సైనిక చర్యలు కావచ్చు, విదేశాంగ విధానం కావచ్చు, ఇంకా ఎలాంటి విషయాల్లోనైనా భారత్తో పోటీ పడలేదనే విషయాన్ని వాళ్ళు తెలుసు. కాబట్టి కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల భారత్ యొక్క రక్షణ వ్యవస్థనే దెబ్బతీయచ్చు, భారత్ ఎప్పటికీ లొంగి ఉండే అవకాశం ఉంటుందనేది ఒక దుందుడుకు ఆలోచనతో ఈ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇది పుల్వామా ఘటనకు సంబంధించి కాశ్మీర్ వివాదానికి సంబంధించిన విషయం. నెక్స్ట్ వీడియోలో కాశ్మీర్ విలీనం, ఆర్టికల్ 370 ఉన్న సంబంధం, పుల్వామా ఘటనకు దాంతో ఉన్నటువంటి సంబంధం వీడియోని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంతా కూడా కాంపిటేటివ్ ఓరియంటేషన్లో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది అండి బాలాచిరమైన వీడియో. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి మీ సద్విమర్శగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం.